సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సాయి కిరణ్ యాదవ్ టీఆర్ఎస్ తరపున బరిలో దిగారు. ఇక ఆయన తరపున దానం నాగేందర్ గారు ఇక ఇందిరానగర్లో ప్రచారంలో ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఇందిరానగర్లో ఈరోజు తిరుగుతున్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం ఎట్లా ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు అన్న విషయాన్ని. సార్ చెప్పండి, సో కొత్తగా అంటే రాజకీయాలకు కొత్త సాయి కిరణ్ గారు, ఆయన విషయంలో మీరు ప్రచారంలో ఎట్లా కృషి చేస్తున్నారు ఆయన గెలుపు కోసం? ఇప్పుడు మేమే కాదు, ప్రతి తల్లి, ప్రతి అన్న, ప్రతి చెల్లె కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే సాయి కిరణ్ అభ్యర్థి కాదు, ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అభ్యర్థి. ఒక రైతు ఇబ్బంది వస్తే ఆ రైతు విషయంలో మన యూట్యూబ్లో దానికి వైరల్ అయితే ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ రైతుకే డైరెక్ట్గా ఫోన్ చేసి కలెక్టర్ గారిని రైతు ఇంటికి పంపించి పట్టాలు ఇప్పించారంటే ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ ఎంత ఉందని చెప్పడానికి నిన్నటి ఒక ఇష్యూయే ఎగ్జాంపుల్. తప్పకుండా సాయి కిరణ్ యాదవ్ అత్యధిక మెజార్టీతో సికింద్రాబాద్లో గెలిపిస్తాం. కేసీఆర్ గారి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. కేసీఆర్ పథకాలు అసెంబ్లీ అంటే ఎలక్షన్స్ వరకు ఓకే, కానీ ఇది దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఎట్లాంటి కొత్త అంశాలతో మీరు ముందుకు పోతారు పబ్లిక్లో? అందుకని మీరు అడిగిన ప్రశ్నకు సరైన ప్రశ్న అడిగారు. అందుకనే కేసీఆర్ గారు ఏమంటున్నారు, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు ఎందుకంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే మరి దానికి జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వడం లేదు. కేసీఆర్ గారే ఈ ప్రధానమంత్రి, దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం ఉంది, కావాలని కూడా మా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, ప్రత్యేకంగా మేము కూడా కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, సో వీటిని ఎట్లా తీసుకుంటున్నారు మీరు? అంటే గెలుపోవటంల మీద సాధ్యాలు ఎట్లా అనుకుంటున్నారు? గెలిచిపోయాడమ్మా, గెలుపోవటం కాదు, ఎదుటి వాళ్ళ డిపాజిట్లు దక్కుతాయా లేదా అది చూసుకోమను. మా అభ్యర్థి ఆల్రెడీ గెలిచిపోయాడు, మెజారిటీ ఎంత అనేది మా తాపత్రయం అంత. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా నార్త్ ఓటర్స్ ఉంటారు. ఈ ఓటర్స్ అంతా కంప్లీట్గా బీజేపీకి ఓటేసే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. సో ఆ ఓటర్లందరినీ మీ సైడ్ మలుపుకోవడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? చూశారు, డిమానిటైజేషన్ తర్వాత నార్త్ ఇండియన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ సిటీలో వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే ప్రాంతాలకు సంబంధించిన వారు ఈరోజు ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు. అందుకే నార్త్ ఇండియన్స్ మీద వాళ్ళు ఆశలు పెట్టుకున్నారో ఆశలు అడియాశలు అయిపోయాయి. తప్పకుండా నార్త్ ఇండియన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కానీ అందరు కూడా ఈరోజు టీఆర్ఎస్ని చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ తరపునే గట్టి పోటీ అంటున్నారు, సో మీరేమంటారు? ఆ మాట బీజేపీలు చెప్పుకుంటారు, మాకేదంటారు పోటీ లేదు. సాయి కిరణ్ యాదవ్ 5 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. ఓవరాల్ గా టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అసలు లేదు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ విన్ అవుతుంది. అది మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చూస్తారు అనేసి గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపు విషయంలో. ఇక దానం నాగేందర్, ఇది ఇక్కడ తాజా అంటే ఇందిరానగర్ కి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన తాజా అప్డేట్స్. ఎవరికి ఎవరు పోటీ కాదు, టీఆర్ఎస్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో 16 సీట్లకు 16 సీట్లు ఎంపీవి మేమే గెలుస్తామనేసి గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు దానం నాగేందర్ గారు. కెమెరా పర్సన్ అర్జున్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.